స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం రోజుకి ఒక న్యూస్ చాలా మందిని, ఒక ఫ్యామిలీని కానీ ఒక అట్మాస్ఫియర్ని కానీ కలిసి వేసే విషయం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఆర్ ఇంజరీస్. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎలా జరుగుతున్నాయి, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి అనేది మనం ఈరోజు డిచ్పల్లిలో ఉన్న మోడల్ స్కూల్ నుంచి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఈ విషయం మీద మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకు పిల్లల్లో అంటే దిస్ ఈస్ ద ఏజ్ టు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డ్రైవ్. ఈ ఏజ్ పిల్లల నుంచి, ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా చిన్నప్పటి నుంచే 7th 8th వచ్చింది అంటే బైక్ రైడ్ చేయాలి అని ఒక ఆశ పెరిగిపోతుంది పిల్లల్లో. బిఫోర్ 18 చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఈవెన్ డ్రైవ్ చేస్తున్నారు. అండ్ ఈ పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు, లైసెన్స్ వచ్చిన వాళ్ళు కూడా దీని నుంచి అవగాహన లేకుండా, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అట్లాంటి ప్రవర్తన చూపిస్తున్నారు డ్రైవింగ్ విషయంలో. సో దానివల్ల జరిగే నష్టాలు ఏంటి, మరి మనకి రూల్స్ అనేవి బ్రేక్ చేయాలా వద్దా, బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. ఆబ్వియస్లీ డెఫినెట్గా చేయొద్దు, కానీ వీళ్ళ నుంచి ఆన్సర్ వస్తే ఎలా ఉంటుంది? పర్టికులర్గా మనకి చాలా తెలుసు, అన్నీ తెలిసినా ఏది ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నారు, తెలియకపోయినా తెలుసుకొని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ పిల్లల నుంచి మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి విషయం, వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది, ఫస్ట్ అవగాహన ఎంతవరకు ఉంది అండ్ ఇంప్లిమెంట్ ఎంతవరకు చేయాలి అనేది మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? ఓ గుడ్, మంచి సేమ్ గొంతు పిచ్లో వస్తుంది ఆన్సర్. సో ఐ హోప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అంతే లెవెల్లో వస్తాయని అనుకుంటున్నాను. సో ఫస్ట్ హూ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్? నాకు ఒక క్వశ్చన్ ఎవరి నుంచి వస్తుంది చెప్తారా? రైట్, వాట్స్ యువర్ నేమ్? ఏ సిరివల్లి మేడం. నీ క్వశ్చన్ ఏంటి? హెల్మెట్ యూజ్ చేయకుండా డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? హెల్మెట్ యూజ్ చేయడం రైటా రాంగా, ఆ రూల్ ఎందుకు? ఎస్ గుడ్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చేస్తారు? హెల్మెట్ అనేది ఎందుకు పెట్టుకుంటారంటే అది స్టైల్ కోసం కాదు. హెల్మెట్ పెట్టుకోవడం వలన మనకి లోపల చెమట వస్తుందేమో అని, చెంటికలన్నీ పాడైపోతాయేమో అని, గర్ల్స్ ముంగట స్టైల్ కొట్టదేమో అని, దానికోసం పెట్టుకోవద్దని మనం అనుకుంటాం. కానీ దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఎవరికి తెలియదు. ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్? ఎందుకు పెట్టుకోవాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకవేళ మనం కింద పడిపోతామేమో అని, అసలు కింద పడిపోము కానీ సందర్భాలు అట్లా ఉంటాయి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో పడితే మనకి సేఫ్టీగా ఉండడానికి హెల్మెట్ అనేది పెట్టుకుంటాం. మన ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు, ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్నా కానీ వేరేగా హెల్మెట్ పెట్టుకున్నావు అని అంటారు. ఒకవేళ మనం ఏదైనా సడన్ యాక్సిడెంట్ అయినప్పుడు, చనిపోయినప్పుడు, అరే ఆడు హెల్మెట్ పెట్టుకుంటే బాగుండు అని వాళ్ళే మళ్ళీ మనకి వెనక నుంచి చెప్తా అంటారు. అంటే అబ్బాయి చెప్పిన పాయింట్ లో ఒకటి అసలు మనం నమ్మలేనిది అండ్ ఫాలో అవ్వదగింది. పెట్టుకోకపోయి ఉంటే ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి తల బద్దలైతేనో, టైర్ దాని మీద నుంచి తల మీద నుంచి పోతేనో అప్పుడు అంటారు ఏమని, అరే హెల్మెట్ పెట్టుకోవాల్సింది బతికేవాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్. సో హెల్మెట్ పెట్టుకోకపోతే నిజంగా చిన్నదైనా పెద్దదైనా తలకి దెబ్బ తగిలితే ఇట్స్ ఎ డేంజరస్ ఇష్యూ. ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఇంకా హెల్మెట్ పెట్టుకోకపోతే మన గురించి ఆలోచించేవారు, మన ఫ్యామిలీ వారు, మన రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఏమైనా జరిగితే మనం మన గురించి కాకుండా వాళ్ళ గురించి ఆలోచించాలి ఫస్ట్. లాస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మనం హెల్మెట్ పెట్టుకోకపోతే ఫస్ట్ పడే ముందు ఒకటి ఆలోచించాలా, హెల్మెట్ పెట్టుకుంటలేం మరి మన గురించి, మన ఫ్యామిలీ కానీ మన రిలేటివ్స్ కానీ ఎంత ఆలోచిస్తున్నారు అనేది ఫస్ట్ ఆలోచించాలి. నెక్స్ట్ హూ ఇస్ గోయింగ్ టు క్వశ్చన్? యు. థాంక్యూ. నీ పేరు? మై నేమ్ ఇస్ కళ్యాణి. ట్రాఫిక్ రూల్ పాటించడం అవసరమా, ఎవరికి అవసరం, ఎందుకు? నీ పేరు? శ్రవణ. శ్రవణ. ఓ, ఇట్స్ ఎ స్టార్ నేమ్, యు నో.
శ్రవణ నక్షత్రం. వెరీ గుడ్. ఎస్, చెప్పు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అందరికీ అవసరం. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మనకు ప్రమాదాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అందరూ దీన్ని పాటించాలి. ముఖ్యంగా బాయ్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి హెల్మెట్ ధరించాలి. కార్లో అయితే సీట్ బెల్ట్స్ అవన్నీ పెట్టుకుంటే మనకు యాక్సిడెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంకుల్స్ కానీ ఎవరైనా కానీ మనం ఎటైనా వెళ్ళేటప్పుడు పక్కన సందులు ఉంటే బండి వస్తుందా లేదా చూసుకోవాలి. లేకపోతే సడన్గా యాక్సిడెంట్ అయితే స్పాట్స్ డెడ్లో చనిపోతారు. పేరెంట్స్ చెప్పిన మాటలు కూడా వినాలి, జాగ్రత్తలు. ప్రభుత్వాలు పోలీసులు ఎందుకు ఫైన్ చేస్తారంటే మన మంచి కోసమే ఫైన్ చేస్తారు, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు డ్రైవ్ చేసేవాళ్ళు అరే ఎందుకు ఫైన్ చేస్తున్నారు బోరింగ్ అని అనిపిస్తుంది. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనకు సేఫ్గా ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ వచ్చినప్పుడు రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు వెళ్ళాలి. జీబ్రా క్రాసింగ్ తట జాగ్రత్తగా ఉండాలి ఎందుకు క్రాస్ చేసేటప్పుడు. హైవే రోడ్ పైన వెళ్తే లారీస్ అవన్నీ స్పీడ్గా వెళ్తాయి. ర్యాష్ డ్రైవింగ్ ఎవరెవరు పాటించాలి ట్రాఫిక్ రూల్స్? ముఖ్యంగా యూత్ ఉన్న బాయ్స్ మైనర్ డ్రైవింగ్ చేయదు. డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ రూల్స్ పాటించాలి. మనం కూడా మన ఆపోజిట్గా వచ్చే వాహనదారులు కూడా రూల్స్ పాటిస్తేనే మనం సేఫ్గా ఉంటాం, వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. ఎస్. మాకు టైం ఇచ్చి పిల్లల్ని ఈ ప్రోగ్రామ్కి టైం కేటాయించి వాళ్ళ విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు. ఎందుకు అంటే మనం తీసుకున్న సబ్జెక్టు టాపిక్ అలాంటిది. సోషల్ అవేర్నెస్ తేవడమే మన ముఖ్య ఉద్దేశం. మనకి సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్సే దీనికి కారణం. ఎట్లాంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎన్ని రకాలుగా మనం ప్రాణాలని ఆస్తుల్ని కోల్పోతున్నాం. ఆస్తులు అంటే సెకండరీ థింగ్, మళ్ళీ వస్తాయి, కానీ ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి, దానివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయి అనేది పిల్లల ద్వారా, ముఖ్యంగా ఈ యువతకి తెలిస్తే అందరికీ ఆల్మోస్ట్ చేరిపోతుంది. అందుకే వాళ్ళ నోటి ద్వారా మనకి జరిగేది ఏంటి అనేది మనం ముఖ్యంగా చెప్పిపోయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంటైర్ స్టూడెంట్స్ అండ్ యువర్ టీమ్. మాకు ఈ టైం ఇచ్చినందుకు